కార్మిక రంగ సమస్యలపై 12 డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. 10 కార్మిక సంఘాలు 2 రోజుల పాటు సమ్మె పాటిస్తున్నాయి. కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు సామాజిక భద్రత కల్పించాలని, ధరలు నియంత్రించాలని గళమెత్తుతున్నారు. డిమాండ్ల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునివ్వగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ళుగా ఈ ఆర్టీసీ రంగంలో మేమున్న పోరాడుతున్నాం. ఒక అడుగు ప్రభుత్వాన్ని వెనక్కి వేయగలిగాం. కానీ ఈ విధానం మారకుండా ఈ ఒక్కొక్క సమస్య మీద ఒక్కొక్కసారి పోరాటం సాధ్యం కాదు. అందుకని వాళ్ళ దేశ కార్మిక వర్గాలు నిర్ణయించింది, బీజేపీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంటుందా, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించే వైఖరిని తీసుకుంటుందా, ప్రజలకు అనుకూలమైన విధానాలతో ముందుకు వస్తుందా, లేదా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమా, ఏదో పద్ధతిలో తేల్చుకోవాలనే దానికి కార్మిక సంఘాలు పిలిపించిన నేపథ్యంలో ఆ సమ్మెలో మేము కూడా భాగస్వాములు కావడం ద్వారా ఆర్టీసీని పరిరక్షించుకోవడం, ప్రజలకి రవాణా సేవలను కొనసాగించడం కోసం మేము ఈ సమ్మెలో భాగస్వాములు అవుతున్నాం. అందుకని ఆ రూపంలో చూసినప్పుడు మేము 24,000 కనీస వేతనం ఇస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే సంవత్సరాల కాలం అవుతుంది, ఇంతవరకు మా వేతనాలు రాలేదు, ప్రైవేట్ రంగంలో కూడా రాలేదు. అందుకని ఇండస్ట్రీ సర్వేల కోసం ఈ సమ్మెలో ఉన్నాం తప్ప మా వ్యక్తిగత డిమాండ్స్ కోసం కాదు. అందుకని 10 సంఘాలు ఉంటే 5 సంఘాలు ఈ సమ్మెలో ఉన్నాయి. వాటి యొక్క శక్తి మేరకు ఈ రోజు సమ్మె జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఉన్న ఈ బిల్లును, ఆ దేశాలకు అనుగుణమైన ఆ బిల్లును ఈ భారతదేశంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. భారతదేశంలో రోడ్ల పరిస్థితి బాగలేదు, వాహనాల పరిస్థితి కూడా బాగలేదు, అదేవిధంగా కార్మికుల ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. కాబట్టి ఈ దేశానికి అనువైనది కాదు కాబట్టి అందుకే వ్యతిరేకిస్తున్నాము. ఆ బిల్లు వలన ఈరోజు 100 రూపాయల చాలను మినిమం 1000 రూపాయలు చేయాలనే ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ లేకపోతే 25,000 రూపాయలు చాలను, ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయినట్టయితే తప్పనిసరిగా 4 లక్షల రూపాయల జరిమానా, 7 సంవత్సరాలు జైలు శిక్ష అనేది నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా ఒక బుల్లెట్ కార్టు, ఎడ్ల బండి నుండి మొదలుకొని, సైకిల్ నుండి మొదలుకొని ప్రతి వాహనానికి 1,000 రూపాయల్లో, లక్షల రూపాయల్లో చాలనలు చేసినట్టయితే ఈ సేఫ్టీ అనే పేరు మీద ఈ బిల్లును తీసుకురావడం జరుగుతుంది. కేవలం చాలనలు రాస్తేనే సేఫ్టీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గత 2 సార్లు కూడా సార్వత్రిక సమ్మె చేయడం జరిగింది. మోటార్ రంగ కార్మికులు కూడా దీన్ని పూర్తిగా భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో, మోటార్ రంగ కార్మికులు అందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ బిల్లు కనుక వచ్చినట్టయితే ఆటో రంగ కార్మికులకు మరణ శాసనంగానే భావించవలసి వస్తుంది. కాబట్టి ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.